చేద్దాం. భరత్, యుద్ధం ఎఫెక్ట్ నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పడింది అనుకోవచ్చా? ఈ పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డ్స్ చూడడం ఎలా చూడొచ్చు? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది. మార్చి 25 అంటే 25 రోజులు అయింది. ఈ 25 రోజుల్లో లేనిది సడన్ గా నిన్నటి నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఏంటంటే పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ కొనుక్కోండి అని చెప్పి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందో ఆలోచించాలి. మనకి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది, పెట్రోల్ డీజిల్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, ఉండదు కూడా. ఎందుకంటే రెండు విషయాలు ఇక్కడ మనం చూడాలి. పెట్రోల్ డీజిల్ కు సంబంధించి క్రూడ్ ఆయిల్, ముడి చమురు నిల్వలు భారతదేశంలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటాం. స్ట్రాటజిక్ అంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మన దేశంలో స్టోర్ చేసుకోవడానికి 2 నెలల పాటు సరుకు ఉంది. 2 months వరకు మనం పెట్రోల్ డీజిల్ కు సంబంధించిన ఏవైతే దాని ముడి చమురు క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి, ముడి చమురును రిఫైన్ చేసి పెట్రోల్ చేస్తారు, డీజిల్ తయారు చేస్తారు. దీనికి సంబంధించిన స్ట్రాటజిక్ రిజర్వ్స్ 2 నెలల పాటు ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 28. ఆ రోజు నుంచి ఒక్క షిప్ మనకు రాకపోయినా, ఒక్కటి కూడా మనకు రాకపోయినా, ఫిబ్రవరి 28 ప్లస్ 2 months కలిపితే ఎంత? మార్చి 28, ఏప్రిల్ 28 వరకు ఒక్క షిప్ రాకుండా ఇబ్బంది ఉండదు. ఇవాళ ఎంత డేట్? మార్చి 25. రెండవది, క్రూడ్ ఆయిల్ కు సంబంధించి మనకు ఎందుకు షార్టేజ్ లేదంటే, యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే అమెరికా ఏం చెప్పింది? మీరు రష్యా దగ్గర కొనుక్కోవచ్చు, భారతదేశానికి రష్యా దగ్గర కొనుగోలు చేసేందుకు మేము 4 రోజుల పాటు వేవర్ ఇస్తున్నామని అనౌన్స్ చేసింది, మినహాయింపు ఇస్తున్నామని చెప్పి. ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరు? రష్యా. ప్రపంచంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరు? ముడి చమురు రష్యా. రష్యా తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఇరాకు, ఇరాను, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. అత్యధిక ఆయిల్ నిక్షేపాలు అంటే అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్నవి వెనిజులాలో. కానీ వెనిజులాలో అంత ఆయిల్ రావట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం పూర్తిగా అదైపోయింది. దానికి ఎక్స్ప్లోరేషన్ చేయాలి, వెలికితీత చేయాలి, కొంత ఏదో వస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా రష్యా దగ్గర కొనుగోలు చేయడం బంద్ చేశాయి. అప్పుడు మనం ఏం చేశాం? రష్యన్ ఆయిల్ని మనం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడం ద్వారా మొన్నటి రష్యా ఏం చెప్పింది, అమెరికా ఏం చెప్పింది? మీరు రష్యన్ ఆయిల్ని కొనుగోలు చేయడం వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతున్నారని చెప్పి. అంతే కదా. సో ఎప్పుడైతే అమెరికా రష్యా కొనుగోలు అని చెప్పినప్పుడు మన వాళ్ళు ప్రతిపక్షాలు ఏమన్నారు? అసలు రష్యా దగ్గర మనం కొనుగోలు చేయడానికి వాళ్ళెవరు, మనకు ఆఫర్ ఇవ్వడానికి అన్నారు లేదా? సో ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు. ఒకవేళ 2 నెలల పాటు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. లేకుంటే రష్యా నుంచి కావలసినంత ముడి చమురు ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కువ ధర పెట్టి కొంటున్నాం. ఇప్పుడు ఇండియన్ బాస్కెట్ ధర, ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ ధర $100 ఉంది. బట్ ఇండియన్ బాస్కెట్ ధర $157 పెట్టి మనం కొంటున్నాం. షార్టేజ్ ఉంది ఏదంటే గ్యాస్, ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎందుకు ఎల్పిజి మనకి షార్టేజ్ ఉంది? రష్యాలో ఎల్పిజి తయారు కాదు. గ్యాస్ తయారు చేసే మేజర్ కంట్రీ ఖతార్. సో ఎల్పిజి తయారయ్యేది ఎక్కడి నుంచి వస్తుంది? గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తుంది. భారతదేశానికి కావలసిన ఎల్పిజిలో 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 40% దేశీయంగా తయారవుతుంది. మిగతా 60% మనం ఎక్కడి నుంచి, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ 60%లో 90% అంటే దాదాపు 55% భారతదేశ అవసరాలని స్టేట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా అంటే గల్ఫ్ కంట్రీస్ ద్వారానే రావాలి. దానిలో మేజర్ ఖతార్ అనే దేశం నుంచి మనకు రావాలి. ఖతార్ నుంచి రావాలంటే, షిప్పులు రావాలంటే ఏం కావాలి? స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రావాలి. స్టేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ ఏం చేస్తుంది? ఆపుతుంది. సో భారతదేశం ముందే ఏం చెప్పింది? పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అని భారత ప్రభుత్వం క్లియర్గా అనౌన్స్ చేసింది. కానీ గ్యాస్కు సంబంధించి మాత్రం షార్టేజ్ ఉంది. అందుకని ఏం చేశారు? గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్పి కమర్షియల్ సిలిండర్స్ ఆపేశారు. కమర్షియల్స్ అంటే హోటల్లో పెట్టుకునే వాటిని ఆపేశారు. ముందు ఎవరికి? ఇంట్లో వంట వండుకోవాలి కదా, వాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలి.
హోటల్లో కాకుండా. సో ఈ 55% రావాలి. 55% ఆగిపోయింది ఇప్పుడు మనకు. మిగిలినంత 45% వస్తుంది. అయితే ఈ సమయంలో మన వాళ్ళు ఏం చేశారు, ఎల్పిజి స్టేట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించి ఇరాన్తో మాట్లాడి ఇప్పటికే 3 షిప్పులు వచ్చాయి ఇరాన్ నుంచి. అంటే ఎల్పిజి వస్తున్నాయి కొంత. రెండవది అమెరికా, నార్వే, తర్వాత ఇతర దేశాల నుంచి ఎల్పిజి కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు అందుకని దానికి ప్రివెంట్ చేసేందుకు ఏం చేశారు, ఎల్పిజి బుకింగ్ను ఇంతకుముందు ఎన్నిసార్లు అయినా బుక్ చేసుకోవస్తుంది. ఇప్పుడు ఏం చేశారు, పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజులకు ఒకసారి బుకింగ్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 డేస్కి ఒకసారి బుక్ చేయమని చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళే బుక్ చేసి 2-3 సిలిండర్స్ తీసుకోకుండా ఉండేందుకు. సో ఆ విధంగా జాగ్రత్త పడ్డారు, అక్కడ క్లియర్గా ఉంది. సో గ్యాస్ షార్టేజ్ ఉంది, అది నో డౌట్. అయితే గ్యాస్ షార్టేజ్ను కూడా అధిగమించేందుకు ఇరాన్తో మాట్లాడి హోర్ముజ్ నుంచి కొన్ని నౌకలు వచ్చేసాయి. రెండోది అమెరికా, నార్వే ఇటువంటి కంట్రీస్ నుంచి ఎల్పిజి తెప్పిస్తున్నారు. క్రూడ్ ఆయిల్కి సంబంధించి కొరత రాదు. ఎందుకు రాదు, ఒక కామన్ సెన్స్ పబ్లిక్ ఆలోచించాలి. రేట్ ఎక్కువ పెట్టి కొంటున్నారు కానీ రష్యా దగ్గర విపరీతంగా ఉన్నాయి ముడి చమురు నిక్షేపాలు. ఎందుకు విపరీతంగా ఉన్నాయి, ఎందుకున్నాయి? లాస్ట్ 3 yearsగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ దేశం కూడా రష్యా దగ్గర కొనుగోలు చేయట్లా. అమెరికా కొనుగోలు చేయట్లా, తర్వాత యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఎవరు కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఆల్సో ఉక్రెయిన్కి సపోర్ట్. ఉక్రెయిన్ యూరోప్లో ఒక భాగంగా ఉంది కాబట్టి వాళ్ళు రష్యా దగ్గర ముడి చమురు కొనుగోలు చేయట్లా. సో ఇంతకాలం ఎవరు కొనుగోలు చేశారు రష్యా దగ్గర? చైనా ఒకటి, భారతదేశం ఒకటి. భారతదేశాన్ని అమెరికా నియంత్రించే ప్రయత్నం చేసింది. సో పుష్కలంగా రష్యా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు రష్యన్ ఆయిల్ను ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ బంద్ అయిన తర్వాత అన్ని దేశాలు కూడా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. భారతదేశమే కాదు, పాకిస్తాను, ఇంకా మిగతా దేశాలు కూడా కొనుగోలు చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం పబ్లిక్ ఒకటి ఫిక్స్ కావాల్సింది ఏంటంటే, పెట్రోల్ డీజిల్కు సంబంధించి 2 నెలల పాటు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఎందుకు వస్తుంది, ఇది ఇంకో క్వశ్చన్. నో స్టాక్ అని ఎందుకు వస్తుందంటే, పెట్రోల్ బంకుల్లో చాలా చోట్ల బోర్డు ఎందుకు పెడుతున్నారంటే, 3 పెట్రోలియం కంపెనీస్ ఉన్నాయి మనకు. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మీరు ఎక్కడ చూడండి బంకులు ఈ 3 ఉంటాయి, లేకపోతే రిలయన్స్ వాళ్ళది నయారా అనో రిలయన్స్ బంకులో ఉంటాయి, అంతే కదా. సో ఈ బంకులు ఏం చేస్తాయంటే, నార్మల్గా వీళ్ళు చాలామంది ఈ బంకుల్లో ఉద్దర కూడా పెట్టుకుంటారు కదా. మనం కూడా ఇప్పుడు స్కూల్ బస్సులో లేదా ట్రాక్టర్లో ఏం చేస్తారంటే, నువ్వు ఒక టోకెన్ ఇవ్వు తర్వాత డబ్బులు ఇస్తా అని పెట్టుకుంటారు. అట్లాగే ఈ బంకుల వాళ్ళు కూడా ఈ కంపెనీల దగ్గర, ఈ ఆయిల్ ట్యాంకర్ల దగ్గర ఏం చేస్తారంటే క్రెడిట్ అడుగుతారు. ముందు నువ్వు ఒక 10 లక్షల పెట్రోల్ కొట్టించు, ఆ తర్వాత నేను ఇస్తా అంటే రొటేషన్ 10 లక్షలు ఒక నెల తర్వాత ఇస్తా. నెల తర్వాత వీళ్ళు దాదాపు సిటీలో ఉన్న బంక్స్ అయితే కోట్లలో బిజినెస్ చేస్తాయి కదా, కోట్లలో బిజినెస్ చేస్తాయి. అంటే ఒక నెలకి దాదాపు 15-20 కోట్ల వర్త్, 10-15 కోట్ల వర్త్ పెట్రోల్ డీజిల్ అమ్మే బంకులు కూడా ఉన్నాయి. సో ఈ 10-15 కోట్లు ఏంది, వీళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు. డబ్బులు వెంటనే వస్తాయి, దాన్ని ఒక నెల తర్వాత రీపే చేస్తుంటారు, క్రెడిట్ ఇమ్మని అడుగుతారు. దాని ద్వారా ఏమవుతుంది, చాలా మిగులుతాయి కదా బంక్ వాళ్ళకు కూడా. ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీలు ఏం చేసాయంటే, ఈ యుద్ధం సమయంలో క్రెడిట్ ఇవ్వడం బంద్ చేసాయి. క్రెడిట్ అంటే మీరు ముందు డబ్బు కట్టండి తర్వాత ఇస్తాం. ఇంతకుముందు ఏంది, మీరు డబ్బు కట్టినా కట్టకున్నా ఇచ్చేవాడు, ఎందుకంటే వాడికి సేల్స్ టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఏంది, అంత కొంత ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎక్కువ అమ్ముతుందా, బీపీసీఎల్ అమ్ముతుందా, ఇండియన్ అమ్ముతుందా, ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అమ్ముతుందా, ఇవన్నది ఆ 3 కంపెనీలకు పోటీ. నా దగ్గర ఎక్కువ అమ్ముడు పోతుందా, నీ దగ్గర ఎక్కువ అమ్ముడు పోతుందా అని పోటీ ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఎక్కువ అట్రాక్ట్ చేసేందుకు కస్టమర్లను ప్రయత్నిస్తాయి. మనం చూడం ఇది బీపీసీఎల్ బంకా, హెచ్పిసిఎల్ బంకా, ఐఓసి బంకా అని చూడం. సో ఈ ఆయిల్ కంపెనీలు ఏం చేస్తాయి, వాడికి సరే అవసరమైన బంక్ వాడు తర్వాత ఎట్లా డబ్బులు ఇస్తాడు కదా, ఎక్కడ పోతాడు వీడు అని చెప్పి క్రెడిట్ ఇస్తాయి. ఈ క్రెడిట్ ఇవ్వడం బంద్ చేయడం వల్ల వాళ్ళేంది, పెండింగ్లో ఉన్న వాళ్ళు, నువ్వు ముందు ఈ ₹1 బకాయి కట్టిన తర్వాత నేను నీకు కొత్త పెట్రోల్ డీజిల్ ఇస్తా అని చెప్పి ఈ కంపెనీలు చెప్పగానే ఈ డబ్బులు లేని వాళ్ళు ఏం చేశారు, కొద్దిమంది ఆల్రెడీ రొటేషన్, ఇదంతా రొటేషన్ బిజినెస్, వాళ్ళేం చెప్పారు, నో స్టాక్ అని చెప్పి బోర్డు పెట్టేశారు. ఈ బంకుల్లో నో స్టాక్ అని 2-3 కనబడగానే
అరే నో స్టాక్ ఉన్నాయి కదా అని చెప్పి ఏం చేశారు, అందరు పోయి ఒక్కసారి క్యూ కట్టేశారు. అంటే ప్రజలు- ఇప్పుడు అవసరం ఉన్నాళ్ళు లేకుండా ఒక్కొక్కరికి 2 బండ్లు ఉన్నాయి, 2-3 కార్లు ఉన్నాయి. ఏమైతుందో ఏందో ఈ యుద్ధం సమయంలో అని చెప్పి అవసరం లేకుండా డబ్బు అసలు నార్మల్ గా అయితే 50 రూపాయలకు పెట్రోల్ పోయి బండిలో 100 రూపాయలకు పెట్రోల్ పోయి అని అడుగుతారు. అవునా? వాడు 50 రూపాయలకు పెట్రోల్ రాదు అంటాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫుల్ ట్యాంక్ చేయించి దాంతో పాటు పీపాలు బాటిల్స్ అన్ని పట్టుకొని పోతున్నారు. అంటే నార్మల్ కంటే 3 times ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అసలే సగం బంకులు బంద్ ఉన్నాయి బికాస్ ఈ క్రెడిట్ లేకపోవడంతో. ఇక ఈ వార్తను టీవీల్లో వాటిలో చూసి దీనిలో మా తప్పు కూడా ఉంది, మన తప్పు కూడా ఉంది. మీడియాలో వార్తలు చూసి ఇక ప్రజల్లో వచ్చిన ఈ ఫుల్ భయంతో- ప్యానిక్ అయిపోయి అసలు రాత్రి నిన్న నేను డిఎన్ఏ షో ముగించుకొని పోతుండగానే నాకు ఫుల్ రష్. ఏంది ఈ రాత్రి 10:30కు ట్రాఫిక్ జామ్ అంటే చూస్తే బంక్ దగ్గర జామ్. ఈ రోజు కూడా మొత్తం పెట్రోల్ బంక్స్ దగ్గర ఇక దొరికి ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అసలు ఇక ప్రపంచంలో ఇక మళ్ళా ఆయిలే పుట్టదు, ఇక మొత్తం ఆయిల్ అంతమైపోతుంది అన్న విధంగా జనాలు పోయి దాని కింద క్యూ కట్టారు. మళ్ళీ చేసిన వాళ్ళు ఒక్కోళ్ళు కక్కుర్తిపడి 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ పోయించుకున్న వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకోవడం కాకుండా 2 కార్లు ఉంటే ఎప్పుడు బయటికి దివనాలు కారు బయటికి తీస్తున్నారు, బండి బయటికి దివనాలు బండి బయటికి తీసుకొచ్చి వేస్తున్నారు. ఈ పిచ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 2 రోజులు ఉంటుంది. నింపిన తర్వాత అయితే దాన్ని అయితే వాడాలి కదా, లేకపోతే 100 రూపాయలు వాడగానే మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టిస్తారేమో. సో ఈ 2-3 రోజులు ఉంటుంది. ఇది ఉన్న తర్వాత ఏమవుతుంది, మొత్తం అన్ని నిండిన తర్వాత మళ్ళా కామనే అవుతుంది కదా. సో పెట్రోల్ డీజిల్ కొరత అన్నది రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే పెట్రోల్ క్రూడ్ ఆయిల్ సప్లై లేదు. రెండవది ఇంకో కామన్ సెన్స్, భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఆ 5 రాష్ట్రాల్లో గెలవాలన్నా వద్దా? మీకు రేటు పెంచలేదు చూడండి, $157 రోజు మన వాళ్ళు కొంటున్నారు. $157 బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర కొంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా $120 మాక్సిమం చేరింది రేటు. ఇప్పుడు $100 ఉంది, కానీ అవసరమైతే ఎంత డబ్బులైనా ఇచ్చి మన వాళ్ళు కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగతా అంటే ఇండియన్ బాస్కెట్ రేటు $157 ఉంది నిన్న. ఎందుకంటే ఎలక్షన్ గెలవాలి కదా, అందుకని రేటు కూడా పెంచట్లేదు. మీరు పెట్రోల్ డీజిల్ సంబంధించి పాకిస్తాన్లో రేటు పెరిగింది, అమెరికాలో పెరిగింది, అన్ని చోట్ల రేటు పెరిగింది. రేటు పెరగని దేశం ఎవరైనా ఉన్నారంటే అదెవరు? కేవలం భారతదేశంలోనే పెరగలేదు. ఎందుకంటే ఒక కామన్ సెన్స్ పబ్లిక్ ఆలోచించండి, ఎలక్షన్స్ మే 4వ తేదీ ఎలక్షన్ వరకు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం రేటు పెంచదు. పెంచితే వాళ్ళు ఓడిపోతారు కదా. ఎలక్షన్ మీద ఉల్లిగడ్డల రేటు పెరిగితే ఢిల్లీలో బీజేపీ 98లో ఓడించారు. సో ఇది కామన్ సెన్స్. ఎల్పీజీకి సంబంధించి కొరత ఉంది, అందుకనే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి అది కూడా ఇప్పుడు 30% కెపాసిటీ పెంచారట. దేశవ్యాప్తంగా 40% మనది ఓన్గా ప్రొడ్యూస్ అవుతాయి, మన దేశంలో సొంతంగా ప్రొడ్యూస్ అవుతాయి. దాని కెపాసిటీ పెంచి 30% పెంచేశారు ఎల్పీజీని. తర్వాత ఏం చేశారు, పిఎన్జి పైపుడ్ నేచురల్ గ్యాస్, కొన్ని ఇళ్ళకి డైరెక్ట్గా పైప్ ద్వారానే గ్యాస్ వచ్చేస్తుంది. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో మీ ఇంట్లో వస్తుందా? సేమ్ పిఎన్జి వస్తుందా? సో మీకు గ్యాస్ ఇబ్బంది లేదు. సో వాళ్ళకేం చెప్పారు, పిఎన్జి వచ్చే వాళ్ళు మీరు ఎల్పీజీ సిలిండర్లు బుక్ చేయొద్దు అని వాళ్ళకి చెప్పారు. అవసరం లేదు కదా, పిఎన్జి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పిఎన్జి మన దేశంలో చాలా మంది యూజ్ చేయని వాళ్ళు ఎల్పీజీ యూజ్ చేయొద్దని చెప్పారు. సో ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రజల్ని ఇప్పుడు ప్యానిక్ మనం కూడా గురి చేయొద్దు. దీనిలో మా తప్పు కూడా ఉంది, మా మీడియా తప్పు కూడా. ఏమో అయిపోతుంది అన్నట్టు మనం చెప్పడం వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకు నుంచి రూట్లో రావాలంటే ట్రాఫిక్ జామ్. కాబట్టి ఒక 2 కామన్ సెన్స్ పాయింట్లు పబ్లిక్ గుర్తుంచుకోవాలి. రష్యా ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్కి ఇబ్బంది లేదు, ఎల్పీజీకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మేజర్ ఎల్పీజీ ఖతార్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఖతార్ మీద ఎటాక్ జరుగుతున్నాయి. కాబట్టి స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రావడానికి ఇబ్బంది ఉంది. ప్లస్ నిన్న ఇరాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మా శత్రు దేశాలు అంటే అమెరికా, EU కాకుండా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కాకుండా, నాటో కంట్రీస్ కాకుండా మిగతా దేశాలై రాణిస్తామని చెప్పారు. ఆల్రెడీ 3-4 వచ్చేసాయి. సో అది కూడా రెక్టిఫై అవుతుంది. ఆల్రెడీ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు, యుద్ధం అయిపోతుందని. ఇక రేపో మాపో వారం 10 రోజులు అయిపోతుంది. సో దీన్ని కామన్ సెన్స్ గా అందరూ అర్థం చేసుకోవాలి. మాట్లాడదాం. మనతో పాటు